మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరోవైపు కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు అల్పాహారం, త్రాగునీరు పంపిణీ చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు చెప్పారు. మహాదేవ మేము ఇరుముడు తీసుకొని నెల్లూరు నుంచి వచ్చాము. మాది వచ్చి నెల్లూరు ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం పరమటపాలెం. నా పేరు వచ్చి ఓం కామేశ్వరరావు, కోడి ఓం కామేశ్వరరావు. దర్శనంకి వచ్చాము, శ్రీశైలం వచ్చాము. వస్తే వచ్చిన మాట ఏంటంటే క్యూలో వస్తూ ఉన్నాము. కొద్దిగా ఒక గంట సేపు రూమ్లో పెట్టారు. ఒక గంట సేపు పెట్టి తర్వాత వదిలేశారు. పోయిన సంవత్సరం మాకేమో స్పర్శ దర్శనం లేదు. ఈ సంవత్సరం మాత్రం మాకు బాగా సూపర్ జరిగింది. మేము ఒక గంట సేపు రూమ్లో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ పరమేశ్వరుని మల్లికార్జున స్వామిని దర్శనం ఆయన పాదాలు పట్టుకున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది, బాగుంది. మరి లోపల క్యూ కాంప్లెక్స్లలో మీకు వసతులు కానీ ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి ఉన్నాయి? బిస్కెట్లు కానీ కాఫీ కానీ వస్తున్నాయి. వసతులు కూడా బాగానే ఉన్నాయి. అంత బాగుంది. బిస్కెట్లు ఇచ్చారు. ఇలా వేపీ అని దర్శనం ఆర్పించి మాకు ఇవ్వడం, స్వాములందరికీ 1 తారీఖు 7 తారీఖున చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 2 సార్లు దర్శనం చేసుకున్నాం. రాత్రి స్పర్శ దర్శనం అయింది. ఇప్పుడుతో వచ్చాం. మాల్దీవ్స్లో ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా చాలా బాగుంది. దర్శనం బాగా అయింది. ఇంటి తరఫున చాలా బాగా చేసుకునేటువంటి ఇబ్బంది లేదు. కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకి సదుపాయాలు ఎలా ఉంటాయి? అవి బాగానే ఉన్నాయి. వాళ్ళకి పులిహార కానీ, ప్రసాదాలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ బాగానే ఉన్నాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు. చాలా బాగుంది. ఈ 7 రోజులు ప్రత్యేకంగా మీ శివస్వాముల వాతావరణం పెట్టినాము. దాని గురించి మీరు ఏమన్నారు? చాలా బాగుంది స్వామి. విఐపీ దర్శనం ఇది వరకు ప్రతి సంవత్సరం ఏంటంటే విఐపీలు వీళ్ళు అందరికి ఇచ్చేవాళ్ళు. ఎలా కాకుండా ఇప్పుడు ఆఫ్ చేసి ఓన్లీ శివస్వాములకి ఇచ్చేసి విఐపీ దర్శనం అయితే మాకు ఇంతవరకు కనపడలేదు, ఎవరు రాలేదు. ఇంకా ఇంతవరకు పూర్తిగా ఆఫ్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు తరఫున అది మాత్రం చాలా బాగా చేశారు. ఇలా మాది ప్రకాశం జిల్లా నాలుగుపాడు మండలం మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం. మేము నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ నిద్ర చేసి దేవస్థానానికి వెళ్ళాము. సో అన్నీ బాగా జరిగినాయి. దర్శనం కానీ ఏమైనా సరే చాలా బాగా జరిగినాయి. మాకు ఈ 7 రోజులు స్వాములకి మంచి ఇది కల్పించారు. ఈ శ్రీశైలంలో ఉన్న వీళ్ళందరికీ మా శుభాకాంక్షలు. మాకు చాలా బాగా జరిగింది. మేము చాలా తృప్తిగా ఉన్నాము. అది ఇంకా బాగా ఇంకా ఈ రోజుల్లో వచ్చిన మా స్వాములు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.